ఎప్పుడు విజయాన్ని కాదు, ఎప్పుడు బలాన్ని కాదు, ఎప్పుడు సంతోషాన్ని కాదు, దుఃఖాన్ని కూడా, శ్రమల్ని కూడా తట్టుకునే బలం ఉన్న వాళ్ళే ఈ లోకాన్ని జయించగలుగుతారు. ప్రతిసారి సాఫీగా సాగిపోవాలి, నార్మల్గా ఉండాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నార్మల్గానే ఉంటారు. ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా రిస్క్ తీసుకుంటారు. రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ని తట్టుకునే వాళ్ళు, శ్రమను తట్టుకునే వాళ్ళు ఏ పనైనా సాధించగలుగుతారు. సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుతావు. సంతోషం వచ్చిన రోజు కాదు, శాలరీ వచ్చిన రోజు కాదు. జనరల్ గా శాలరీ వచ్చిన ఆ రోజు ఉన్న సంతోషం మంత్ ఎండ్ లో ఉండదు. ఎందుకంటే వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి, అంటే మన సంతోషానికి ఒక డబ్బు కారణం అవుతుంది. అలా కాకుండా శ్రమల్లో కూడా ఒకవేళ ధైర్యంగా ఉండగలిగితే, ప్రకటన గ్రంథం 3 యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను ఈ లోకమును జయించినట్లు జయించు వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. జయించేవారు కావాలి, చేతకాని వారు కాదు. క్రైస్తవులంటే చేతకాని వారు కాదు, క్రైస్తవులంటే ఏమి చేయలేని వారు కాదు, బలహీనులు కాదు, బలహీనమైన స్థితిలో ఉన్నవారు కాదు. చూడ్డానికి బలహీనంగా అనిపించవచ్చు, కానీ ఎలాంటి వాటినైనా సాధించగలుగుతారు, ఎలాంటి వాటినైనా ఎదిరించగలుగుతారు. దావీదును గమనిస్తే గొల్యాతు అంత బలమైన వ్యక్తి, కానీ వాడిని చూసి భయపడలే. ఎందుకు భయపడలే తెలుసా? తన వెనకాలన్న దేవుణ్ణి నమ్మాడు. మన జీవితాల్లో కూడా శ్రమ దినంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు విజయం వచ్చినప్పుడు కాదు, విజయాన్ని మాత్రమే కాదు, ఓటమిని కూడా స్వీకరించగలిగినప్పుడే జయాన్ని పొందుతాం. యేసుక్రీస్తు వారు మరణాన్ని స్వీకరించారు కాబట్టే మరణాన్ని జయించి ఆయన జీవించగలిగారు. నీ జీవితంలో శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఫేస్ చేయి, ధైర్యంగా ఫేస్ చేయి. నీ వెనకాల ఉన్న దేవుడు, నీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీకు శక్తిని ఇస్తాడు. ఆ సమస్య ఎంత భయంకరమైందైనా సరే ధైర్యంగా జయించే ఒక ముందు అడిగి 10 అడుగులు దేవుడు నీతో వేయించి దేవుడు నీకు విజయాన్ని ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యు.